అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ ఈ పాడ్కాస్ట్లో బోల్డ్ అన్ని విషయాలు, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడున్న సొసైటీలో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్ కావచ్చు, అటు చిన్నపిల్లల స్ట్రెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటికి ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఓన్లీ ఒక ప్రాబ్లం కనిపిస్తుంటుంది: ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. అసలు మన మైండ్ని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఎమోషన్స్ని ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ పాడ్కాస్ట్లో చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. అండ్ అందరికీ తెలుసు, పరిచయం అక్కర్లేని పేరు గంపా నాగేశ్వరరావు గారు, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్కారం గంపా నాగేశ్వరరావు గారు, ఎలా ఉన్నారు? ఆనందం. ఆల్వేస్ సంతోషం కాదు, ఆనందం. ఆనందం ఏంటి? ఆనందంకి సంతోషంకి డిఫరెన్స్ ఏంటి? నేను బాగుంటే సంతోషం, మనందరం బాగుంటే ఆనందం. ఓకే, సో అందరం హ్యాపీగా ఉందాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో హ్యాపీనెస్ కంటే ఒక కైండ్ ఆఫ్ గ్రీడీనెస్, లేకపోతే ప్రాబ్లం లేకపోయినా ప్రాబ్లం చుట్టూనే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. మళ్ళీ మనకు ఆనందం కావాలి, ద బిగ్గెస్ట్ గోల్ ఇన్ మై లైఫ్ ఇస్ టు బీ హ్యాపీ అనుకుంటూ ఉంటారు. ఏంటి కారణం? ఎందుకు మైండ్ అనేది చాలా నారో మైండెడ్ అయిపోయింది, స్ట్రెస్ఫుల్ మైండ్ అయిపోయింది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్? ఈ మొదటి నుంచి ఇది కొత్తగా ఏం కాదు కదా ఇది. అంటే ఒకప్పుడు ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. మెంటల్ హెల్త్ ఎక్కువనే, మళ్ళీ దాని కారణం వల్ల మనమే కదా. ద్వాపరయుగంలో ఉంది, కలియుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, వచ్చే యుగంలో ఉంటుంది. ఎప్పుడుంటాయి మెంటల్ ప్రాబ్లమ్స్, ఎప్పుడుంటాయి ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఎప్పుడుంటాయి ప్రాబ్లమ్స్ ఆర్ కామన్. అది తీసుకునే విధానం డిఫరెంట్. ఓకే, అది తీసుకునే విధానం ఈ మెంటల్ టెన్షన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నిటి మళ్ళీ కారణం. అందుకనే అప్పుల్లో హాస్పిటల్ బాగుంది. సార్, నిజంగానే ఒక ప్రాబ్లం వస్తే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, దానికి సొల్యూషన్ వెతకాలి, లేకపోతే ప్రాబ్లం గురించే వరీ అయిపోతూ ఉంటారు. కొన్ని సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి గురించి వరీ అయిపోతుంటారు. అసలు ప్రాబ్లం వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? రియాక్ట్ కావాలన్నా రెస్పాండ్ కావాలా? మంచి క్వశ్చన్ నాకే ఇప్పుడు, ఎందుకంటే అది అలవాటైంది మీకు. చూసారా, నా క్వశ్చన్ కూడా ఎలా రియాక్ట్ అవ్వాలని అడిగాను, కానీ అలవాటు అయిపోయింది. అది మనకు అదాగా అలవాటు చేశారు. అమ్మా, మీ ఆయనతో గొడవ పడితే సర్దుకోవే అని అప్పుడు చెప్పారు, ఇప్పుడు సర్దుకొని రావే అని చెప్తున్నారు. అంతే కదా, నేను ఏమనట్లేదు, దాన్ని ఎవరేమనట్లేదు. కానీ రియాక్షన్, రెస్పాండ్. ఒక ప్రాబ్లం లేని ఫ్యామిలీ ఎక్కడ లేదు, ఫ్యామిలీ లేని గొడవ పడని భార్య భర్తలు ఎక్కడ లేరు, ఉన్నారంటే కాపురం చేయట్లేదు. రియాక్షన్, రెస్పాండ్. రెస్పాండ్ ఈజ్ బ్యూటిఫుల్. నేనేం చెప్తుంటానంటే, ఒక 3 చోట్ల తప్పించి ఎల్లప్పుడు చిరునవ్వుతో ఉండమంటాను నేను. ఒకటైతే చావు దగ్గర, చావుకు సంబంధించిన విషయాలు, సంతాప సభ, అవన్నీ ఒకటే. రెండోది, చెడు వార్తలు, దుర్వార్తలు విన్నప్పుడు నవ్వద్దు. మూడోది, మనకు తెలిసిన వాళ్ళ కష్టాలు ఉంటే నవ్వద్దు. ఈ 3 తప్పించి నవ్వుతూనే ఉండాలి. మార్నింగ్ 11 ఏమనుకోవాలి తెలుసా, నేను ఇంకా బతికేమన్నా అనుకోవాలి. ఏం కాదు, ఎందుకంటే నిద్రలో కూడా పోవచ్చు కదా. సో అమ్మ తిట్టింది అనుకో, అమ్మ తిట్టింది, హ్యాపీ. ఇది చచ్చిపోయిన దానికి సంబంధమా? కాదు. చెడు వార్తలు, దుర్వార్తలా? కాదు. ఎదుటి వాళ్ళ ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ఏంది, అమ్మకి నా ప్రాబ్లం, తిట్టింది, అంతే. అంటే రెస్పాండ్, రియాక్ట్. రెస్పాండ్లో ఏమవుతుందంటే అది యాక్సెప్ట్ అయిపోతుంది, లేకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. ఇది మనం చూస్తున్న వాళ్ళు బాగా వినాలి. ఇది చాలామంది అడ్జస్ట్ చేసుకుంటారు, యాక్సెప్ట్ చేసుకోరు. కరెక్ట్. రెస్పాండ్ ఈజ్ అడ్జస్ట్మెంట్ కాదు, యాక్సెప్టెన్స్. రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్. కోపంతో ఎవరైనా గెలిచారా? అమ్మ, నీ మొత్తం నీకు తెలిసిన వయసులో కానీ, నీకు తెలిసిన ఇష్టంలో కానీ, కోపంతో రావణాసురుడి నుంచి మొదలు పెడితే ఎవరైనా తీసుకోండి, ఎవరైనా గెలిచారా? ఎవరు గెలవలే. ప్రేమతో ఎవరు నోడిపోయారా? నేను మొన్న రీసెంట్లీ యమునా పుష్కరాలకు వెళ్ళి బృందావనం వెళ్ళాము. ఎక్కడ పోయినా రాధే అర్థం కాలేదు. కృష్ణ రాధే అంటే, రాధే అంటే కృష్ణ అని చెప్పారు. అంటే రాధా ప్రియుడైన కృష్ణుడు అని చెప్పారు. అది ఆ ప్రేమ గెలిచింది, ఇంకా బతికే ఉంది, ద్వాపరయుగం ఉంది, అంతే కదా. సో ఆ ప్రేమతో ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ ఉంటుంది. యాక్సెప్టెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాకు కలర్ ఉంది, మీ కలర్ ఉంది, మీరు ఎండలకి వెళ్తే అలాగైతారు, నేను మారను, ఒరిజినల్ కలర్ నేను మారను. సో నేను ఎందుకు టెన్షన్ పడాలి? మీరు టెన్షన్ పడాలి, మీరు బాధపడాలి, నేను పడిపోతే ఇక్కడ. అంటే అర్థమైంది, ఐ షుడ్ లవ్ మై కలర్. ఎప్పుడైతే నేను లవ్ చేశానో, నో ప్రాబ్లం, నల్ల అనుకోండి, ఓకే. ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. పొడుగు పొట్టి
ఈ కొద్దిగా పొట్టిగా ఉంటుంది చూడండి, ఆ హీల్స్ అని ఇంతలా వేసుకుంటారు, ఇంత పొడిగా వేసుకుని ఏదో సర్కస్ నడుస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, మనం ఏమన్నాం అమ్మా మీరు ఏమన్నా దయచేసి కామెంట్స్ పెట్టి పెట్టాను కానీ మీ ఇష్టం. అలా ఏం చేయాలి తెలుసా, ఆ హీల్స్ వేసుకొని ఆ టెంపరీ బదులు అనుకోవాలి, నేను ఇలా పుట్టానని తెలుసా, ఐ యాక్సెప్ట్ మై హైట్. అందుకోసమే నా ముందు వచ్చాడు ఎవడు నిలబడ్డా వాడు తలదించుకోవాలి, నేను తల ఎత్తుకోవాలి. ఎలా ఉంది? సింపుల్. ఈ యాక్సెప్టెన్స్ అడ్జస్ట్మెంట్ వల్ల ప్రాబ్లమ్సే ఉండవు. డబ్బు పోతుంది, డబ్బు వచ్చింది పోవడానికి, ఓకే, పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటారు, బాధపడుతుంటారు, అప్పులు చేస్తుంటారు, టెన్షన్ పడితే డబ్బు వస్తుందా? దట్స్ ఇట్. ఈ యాక్సెప్ట్, ఈ డబ్బు వచ్చింది పోయింది, ఓకే, నౌ ఐఎమ్ స్టార్టింగ్ అగైన్, యూ విల్ గెట్ బ్యాక్. బట్ ఇది చేయడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది, ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి షో చూడండి, తొందరగా వస్తుంది. ఇయర్స్ బాధపడే బదులు ఇలాంటి షో చూడండి. మేము ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంది అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటాం కదా. కరెక్ట్. మా లాంటి మోటివేషనల్ స్పీకర్స్ కొద్దిగా మేము వాళ్ళకు ఒక మానసిక ఉల్లాసం ఇస్తాం, కానీ వాళ్ళు అందుకోవాలి దాన్ని, అది కూడా బాగుంటుంది. సార్ మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇలానే రెస్పాండ్ అవుతారు? ఎందుకు రావు? మనిషి అయినప్పుడు తప్పకుండా వస్తాయి. ఎందుకు రావు? రాకుండా మనిషే కాడు. మరి మీరు రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారు? మీకు కోపాలు చిరాకులు ఏముండవు, ఎప్పుడు ఎల్లప్పుడు కోపం ఎందుకు వస్తుంది? వస్తుంది, తెచ్చుకుంటాను కోపం, లేకుంటే పని కాదు. లేకుంటే ఓకే, పని అవ్వడానికి కోపం తెచ్చుకోవాలంతే. కోపం రావాలా, కోపం తెచ్చుకోవాలా? కోపం రావాలి కాదు, కోపం తెచ్చుకోవాలి. కోపం వస్తే మనిషి ఏమంటారు సార్, అరే నాకు కోపం వచ్చిందంటే నేను ఏమంటారు తర్వాత డైలాగ్ చెప్పండి. అయితే మీరు వినలేదంటే విజయవాడలో, అరే నాకు కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు వాళ్ళు చెప్పారు. అంటే వాడు మనిషి కాదని చెప్తాడు. కోపం వస్తే మనిషి కావు నువ్వు. ఈ మధ్య మనుషుల కంటే జంతువులే మంచి ఏమో అనిపిస్తుంది, అంత క్రూరంగా మనుషులు తయారైపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చాలా సీరియస్ కేసెస్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లిని తండ్రి చంపడము, లేకపోతే తల్లిని కొడుకు చంపడము, హస్బెండ్ వైఫ్ని చంపడము, ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కోసము చిన్న పిల్లాడిని హింసించి చంపడము. సో ఇవన్నీ చూస్తున్నాం కదా, ఎటెళ్ళిపోతుంది హ్యుమానిటీ అనేది, హ్యూమన్ థాట్స్ అనేవి ఎటెళ్ళిపోతున్నాయి. నేను ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. తర్వాత చాలామంది నేను మాట్లాడే ఆన్సర్ కూడా చాలామంది విమర్శిస్తారు. ఇది ఇప్పుడు కనిపిస్తుంది, ఒకప్పుడు కనపడలే. ఎప్పుడు కొంది ఇది? ఇప్పుడు ఏమైంది తెలుసా, అప్పుడు దేవుడు చూసేవాడు, ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంది. అది ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. అప్పుడు లేదా? మీరు పాత సినిమాలు చూడండి, అది కాస్త మార్చి చెప్పారు. అప్పుడు అంతే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కాస్త మార్చి చెప్పారు. ఓకే, నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లే, చంపడం వరకు వస్తున్నారు. అప్పుడు ఉంటేనమ్మా తెలియదు మనకు. ఓకే, అప్పుడు 2, 4 ఉండేది, ఇప్పుడు 5, 6 ఉండొచ్చు. నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, అది కనిపిస్తేస్తుంది మనకు. ఒక కేసు పోగానే ఒకటి పోగానే అది కనిపిస్తుంది, కానీ మంచి కనిపించట్లేదు. కారణం ఏంది? సోషల్ మీడియా. ఓకే, సో అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. మనుషులు అంతవరకు ఉంటుంది. ఓకే, ఎక్కడైతే మరి చైనాలో ఉందా? లేదు, ఎందుకంటే సోషల్ మీడియా లేదు. ఏమవుతుంది మనకు తెలియదు. సార్ నిజంగానే ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, మనకు ఒకరిని చంపేయాలంత కోపం వచ్చినప్పుడు మైండ్ సెట్ ఎలా మనం ట్యూన్ చేసుకోవాలి సార్? ఆ క్రైమ్ ఆపడానికి మన మైండ్ సెట్ ఎలా ఉంటే బెటర్, ఎలా ప్రాక్టీస్ చేస్తే బెటర్? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరైనా మన పార్ట్నర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నప్పుడు, లేకపోతే మన ఇన్లాస్ ఊరికి సతాయిస్తున్నప్పుడు, లేకపోతే చీటింగ్ చేసినప్పుడు, బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ చీట్ చేసినప్పుడు, పిల్లలు అడ్డుగా ఉన్నప్పుడు, ఇలా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. కారణం ఎవరు? నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను, వాడు ఇవ్వట్లే. కారణం ఎవరు చెప్పండి? మీరే. అంతే. అసలు ఎవడు ఇవ్వన్నాడు? ఇచ్చారనుకో, నీకేమైనా అప్పు ఇవ్వడానికి అప్పు బ్యాంకా? నువ్వేం గంపా బ్యాంకా? కాదు కదా. సో యూ డోంట్ హ్యావ్ రైట్ టు గివ్. వెన్ యూ గివ్, you gave, and that's it, finish. ఏమైనా నువ్వు షూరిటీ పెట్టుకొని, బంగారం పెట్టుకొని, ఏమైనా ఆస్తులు పెట్టుకొని ఇచ్చావా? తను రిటర్న్ ఇస్తాడని నా నమ్మకంతోనే కదా. సాయం చేశారా, అప్పు ఇచ్చారా? నాకు స్టేట్గా చెప్పండి, ఆలోచించక చెప్పండి. సాయం అప్పు ఇచ్చినప్పుడు బ్యాంకు దాని ప్రో నోట్ రాసుకోవాలి, ప్రామిసరీ నోట్ రాసుకోవాలి, గవర్నమెంట్ దాని ప్రకారం వెళ్ళాలి, వడ్డీ వ్యాపారం ఉండాలి, దాని పాన్ బుకింగ్ లైసెన్స్ తీసుకోవాలి, అప్పుడు అప్పు ఇవ్వచ్చు. మీరు ఇల్లీగల్ ఎట్లా ఇస్తారు? మీరు నమ్మకంతో ఇచ్చి ఉంటాం, దాని సాయం అంటారు. ఓకే, నా ఫ్రెండ్కి నేను రక్తం ఇచ్చాను, ఎప్పుడు ఇస్తారు నా రక్తం నాకు? అలా ఉంటుంది అడిగినప్పుడు. అంతే కదా, అది సహాయం. మీరు
మీరు సహాయము ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇందులో కల్ప్రిట్స్ ఉంటారు, విక్టిమ్స్ ఉంటారు. అంటే మోసం చేసే వాళ్ళు ఉంటారు, మోసపోయిన వాళ్ళు ఉంటారు. ఇద్దరిలో ఎవరిది తప్పు? మోసపోయిన వాళ్ళది తప్పు అని అందరూ అంటారు. కానీ మన టీవీ మన ఛానల్లో కూడా ఒకసారి చెప్పాను, మీతో చెప్పిస్తాను, అప్పుడు మీరు లేరు కాబట్టి నేను చెప్పింది మీరు చెప్పండి. వందలాది మంది వేలాది మంది చూస్తారు. ఇది మహామంత్రం. ఓకే, నా 63 ఏళ్ళుగా నేర్చుకున్న మహామంత్రం. ఇలా చేయబెట్టండి అమ్మా, ఇలా చేపెట్టండి, మమ్మల్ని బాగా షూట్ చేయండి బాస్. ఓకే, చెప్పండి. అందరితో మంచి మనిషి అనిపించుకోవడం అనేది ఒక రోగం జబ్బు. ఇంపాసిబుల్ అండి. అందరితో మంచి మనిషి అనిపించుకోలేరు ఎవరు కూడా. మనం మంచి పని అనిపించుకోవాలని ఇబ్బంది పడతా ఉంటాం. నిజంగానే అది పెద్ద రోగం అయిపోయింది. రోగమేనండి. అది స్కూల్లో నేర్పియాలి. వితౌట్ హెజిటేషన్ బతకడం నేర్పించాలి. యూ గో టు అమెరికన్, పెద్ద ఎడ్యుకేషన్ కాదు, మనదే మంచిది అనుకోండి, ఎందుకంటే నా ఇండియన్ కాబట్టి. వితౌట్ దే విల్ సే నో వెన్ దే వాంట్ టు సే, దే సో నో. బట్ హియర్ వెన్ యూ వాంట్ టు సే నో, వాళ్ళు ఏమనుకుంటారో అని ఎస్ అని చెప్తారు. ఇబ్బందులు పడేది మీరే. మీరు అడిగిన క్వశ్చన్లకి కాపురాలు కూలిపోవడానికి, ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ కావడానికి, అప్పులు ఇవ్వడానికి, ఇబ్బంది ఇవ్వడానికి కారణం ఇదే. వెన్ యూ వాంట్ టు సే నో, సే నో. వెన్ యూ వాంట్ సే ఎస్, బట్ యూ డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ సే నో. ప్రాబ్లం ఇక్కడ, రూట్ ఇక్కడ ఉంది. ఇక్కడ రూట్ పెట్టుకొని బయట సెట్ చేస్తాం కాదు కదా. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంటుంది. కానీ మనం ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాం. అంతేనా? మనము గ్రీన్ పెట్టుకుని అంత పచ్చగా ఉంది అనుకుంటే నువ్వు పెట్టుకుంది పచ్చగా ఉంది. కరెక్ట్. మన దృష్టి లోపం కదా, సృష్టి లోపం కాదు కదా. సృష్టి కరెక్టే ఉంటుంది, దృష్టి కరెక్ట్ ఉండాలి. దృష్టి కరెక్ట్గా అప్పుడు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ రావడానికి ఏం చేయాలి? ఇంత పాజిటివ్ మైండ్ సెట్ రావడానికి ఏం చేయాలి? చదువుల్లో సరిగ్గా లేదు. ఇప్పుడు అసలు ఎక్కడున్నాయి చదువులు? స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. ₹1,00,000 ఫీజు కడుతున్నారు, ఎందుకు లేదు? ₹1,00,000 ఉన్నాయి ఫీజులు. చదువుకుంటున్నారు, చదువుకోవడం లేదు. చదువుకుంటున్నారా? చదువుకోవట్లేదు, చదువుకుంటున్నారు. అక్కడ ప్రాబ్లం ఉంది కదా. పోనీ అలా మంచి చెప్పిన స్కూల్లో పిల్లల్ని వేస్తుర్రా? వేయట్లేదు. పోనీ ఏదైనా స్కూల్లో ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాసు, లైఫ్ స్కిల్ క్లాస్ అని పెడితే పేరెంట్స్ వచ్చి గొడవ పెడుతున్నారు. ఈ క్లాసులు మాకెందుకండి? మా పిల్లలకి మార్కులు వచ్చే క్లాసులు చెప్పండి. వాళ్ళేమో మార్పులు వచ్చే క్లాసులు పెడతా అంటున్నారు, వీళ్ళకేమో మార్కులు వచ్చే క్లాసులు కావాలి. మార్కులా? పేరెంట్స్ కావాల్సింది మార్కులే, కానీ పిల్లలకు కావాల్సింది మార్పులు. అటువంటి స్కూల్ కొన్ని ఉన్నాయి, ఇంకా వాటిని మనం ఎంకరేజ్ చేద్దాం. అంటే బేసిక్ నుంచి పడాలండి. కొన్ని రిలీజియస్ స్కూల్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళకి మామూలు బుక్స్ నేర్చుకున్నా దే టీచ్ దట్ రిలీజియస్ ప్రాసెస్ ఎట్ దట్ ఏజ్. ఎక్కడైతే ఫ్రీడమ్గా మనం ఈ ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపాధ్యాయుడు ఏదో మంచి మాట చెప్పాలని కూడా భయం అయిపోయింది. ఉపాధ్యాయుడు మాకు ఇలా ఉండేది, ఇప్పుడుందా? ఇలా అంటే మామూలు దెబ్బలు, ఇలా అంటే ఇంకా లక్కు రానేవాళ్ళు. ఇలా దెబ్బలు తగ్గితే ఇలా కొట్టాడు రానేవాళ్ళు. ఇప్పుడు ఇలా కాదు అంటే చాలు. ఇప్పుడు మీ దృష్టిలో పిల్లల్ని కొడితేనే వాళ్ళు మారుతారు, వాళ్ళు మంచిగా నడవడిక పొందుతారు అనా? కొట్టడం కాదు, భయం ఉండాలి. గోడకురు చేయడం మంచిదా చెడ చెప్పండి? మంచిదే, ఆరోగ్యానికి చాలా మంచిది. డెఫినెట్లీ. ఓకే, మామూలుగా గుంజీలు తీస్తూ ఉంటాం, మంచిదా చెడదా? మనం గణపతి పండుగ నాడు తీస్తూ ఉంటాం, కానీ ఎంత ఆరోగ్యం చెప్పండి. దీని మీద పరిశోధనలు చేశారు, దీంతో మెమరీ ఎంత బాగుంటుందో. ఇలాంటివన్నీ మన ఒకప్పుడు విద్యా విధానం ఇలాంటి పనిష్మెంట్లు ఉండేది. కర్రపుచ్చుకొని కొట్టడం కాదు, కర్రపుచ్చుకొని వాళ్ళు కొట్టేవాళ్ళు ఒకప్పుడు ఉపాధ్యాయులు. ఎక్కడ కొడితే ఆయన బాడీలో జీర్ణం బాగా అవుతుందో, ఎముకలు గట్టి పడతాయో అలా కొట్టేవాళ్ళు. దాన్ని ఆక్యుపైన్ అండే వాళ్ళు సంథింగ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అలా ఉండేది. వాడు చెవులు పట్టి ఇలా పిండేవాళ్ళండి. అది చాలా మంచిదండి. ఇప్పుడు కాదమ్మా, అప్పుడు అది ఆ పద్ధతి వాళ్ళకి తెలిసేది కాబట్టి. ఎప్పుడు చూడండి చాలు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న వచ్చేస్తాడు, మా కుల సంఘం, మా మత సంఘం, మా ఏరియా సంఘం, మీ స్కూల్ ఉండాలా లేచేయాలంటారు. ఏంటి అసలు ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటే పేరెంట్స్ మరీ ఓవర్ ప్యాంపరింగ్ చేస్తున్నారు పిల్లల్ని. వండర్ఫుల్ క్వశ్చన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది తెలుసా? డిమాండ్ వర్సెస్ సప్లై. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ సమ్వేర్. పిల్లలు అప్పుడు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నారు. ఇప్పుడు మా నాన్నగారికి 4, మేము ఇంకా 3 పోయారు. ఓకే, 7 ఇట్లా ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి? మా పెదనాన్న, మా చిన్నాన్న, మా నాన్న 3 ఒకటే ఇంట్లో ఉండి మొత్తం 22 మంది కుటుంబం ఉండేదండి ఒకటే ఇంట్లో. అది ఒక పండుగలాగా ఉండేది. ఇప్పుడు ఎక్కడుందండి? 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఎవరంటారు? అమ్మ ఒక బెడ్రూమ్, నాన్న ఒక బెడ్రూమ్, పాప ఒకటి, బాబు ఒకటి.
సో దాంతో బాబు పాప ఇద్దరు ఉంటే చాలా గొప్ప విషయం అనుకోండి. ఒకరే మేమిద్దరం ఒకళ్ళు అట్లా అయిపోయింది. నేను వద్దాను నువ్వు కనంటే తప్పేముంది. సో అప్పుడేమైపోయిందంటే ఈ సంపాదించేంత వాళ్ళకి ఇవ్వడం. ఓకే, నేను కష్టపడ్డాను, వాళ్ళు ఎందుకు కష్టపడాలి? నాన్ సెన్స్. ఓకే, వాళ్ళకు చదువు ఇవ్వాలి, సంస్కారం ఇవ్వాలి. సంస్కారం ఇవ్వడానికి ఏ స్కూల్ లేదు. సంస్కారం ఇచ్చే స్కూల్ పేరు అమ్మ నాన్న. నానమ్మ తాతయ్య, అమ్మమ్మ కాదు. అమ్మమ్మ ఎందుకు కాదు? అక్కడ ఉండే తక్కువ కదా, అక్కడ ఎక్కువ అనుకోండి, రాంగ్. ఓకే, టోటల్ రాంగ్. అమ్మమ్మ దగ్గరికి వెళ్తే బాగా ప్యాంపరింగ్ చేసి ముద్దు చేస్తారు, లావ్ చేస్తారు. నేను వద్దాను అంటే ఇది నేర్పించేది వీళ్ళు, అది వాళ్ళు ప్రేమ చేసేది వాళ్ళు. ప్రేమ ఎక్కువైతే చెడిపోతారు. ఓకే, ప్రేమ లిమిట్లో ఉంటే బాగుపడతారు. సో అది రూట్ అండి, ఆ రూట్ పనిచేయాలి. అందుకనే ఎన్ఈపి 2020 ఇంకా 26 వచ్చింది, 27 రాబోతుంది. ఇంకా అది కనుక ఇంప్లిమెంట్ అయితే చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్, అది వస్తే చాలా బాగుంది. జయప్రకాష్ నారాయణ గారు దీని మీద చాలా అద్భుతంగా మాట్లాడారు. బహుశా ఎప్పుడన్నా ఇంటర్వ్యూ తీసుకోండి సార్ది, చాలా బ్యూటిఫుల్. డెఫినెట్లీ ఆల్రెడీ చేసాం, మళ్ళీ కూడా చేస్తాం. చేయండి. జయప్రకాష్ ఇంకెందుకు రావట్లేదు అడగాను ఒకసారి. చాలా గొప్ప మనిషి, మహానుభావుడు. సో అది దాంట్లో అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అది వస్తే బాగుంటుంది కదా. దాన్ని మనం ఏం చేయాలంటే, అది వస్తూ రాదు కదా, అమ్మ నాన్న ఇప్పటి నుంచే నేర్పించాలి ఎలా ఉండాలి. పెద్దలు వస్తే ఎలా గౌరవం ఇవ్వాలి, పెద్దలకు ఎలా కాళ్ళకి నమస్కారం పెట్టాలి. కాళ్ళకి నమస్కారం పెట్టకుండా సరే, వస్తే ఫోన్ చూడకుండా చాలు, హాయ్ చెప్పమని మనమే అడగాలి ఉంటాడు అంతే. సో అలాంటిది నేర్పించేది మళ్ళీ ఎవరు? అమ్మ నాన్ననే. ఓకే, బ్రష్ చేసుకొని పడుకోరా అని చెప్పేది అమ్మ నాన్ననే. అన్నానికి నమస్కారం పెట్టి భోజనం చేయాలి, నమస్కారం పెట్టి అమ్మ నాన్ననే. చెప్తున్నారా? చెప్పట్లేదు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ అక్కడ ఉంది. పిల్లల్ని చెడగొట్టేది ఎవరో కాదు, అమ్మ నాన్న, ఇంకా తర్వాత టీచర్లు, ఇంకా తర్వాత ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది లిస్ట్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు పుట్టారు. అసలు చెడ్డ పిల్లలు పుట్టరండి, పిల్లలు పుడతారు అంతే. చెడ్డ పిల్లలు కాబడతారు, మంచి పిల్లలు కాబడతారు, మంచి వాళ్ళు కాబడతారు, చెడ్డ వాళ్ళు కాబడతారు బికాస్ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్. దానివల్ల ఇంట్లోనే కదా ఫస్ట్ పెరిగేది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.